వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈయన జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సీనియర్ నేత. గత ప్రభుత్వ హయాంలో అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు అవ్వచ్చు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కొంచెం అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు అయితే మాత్రం దూరంగా ఉంటారు ఆయన. ఏదైనా సరే పత్రికాముఖంగా అవ్వచ్చు, లేకపోతే మీడియా సమావేశం అవ్వచ్చు, ఏదో కొంచెం అని చెప్పేసి కొద్దిగా మాట్లాడే విధంగా ఉంటాడు తప్ప కక్షపూరితంగా ఉండదు. ఆయనపై చాలామందికి కూడా అంటే బొత్స సత్యబాబు అని కూడా అంటుంటారు. కాబట్టి సరే, ఏదైనా ఆయన పార్టీ పరంగా అయితే మాత్రం కొంచెం ఈ వ్యక్తిగత విషయాలకైతే మాత్రం దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అభినందించడం జరిగింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వీడబోతున్నారా, 11 మందిలో 7 వీడబోతున్నారా వైసీపీని అని చెప్పేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకైతే మాత్రం ఆయన జవాబు దాటవేసే ప్రయత్నం అవ్వచ్చు, లేకపోతే ఆయన నేనేం జ్యోతిష్యుని కాదు కదా దాని మీద చెప్పడానికి అనే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన కొంచెం మాటలు కూడా సెటైరికల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు రోసియ్య ఆ విధంగా మాట్లాడేవాడు. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకుల్లో బొత్స సత్యనారాయణ కూడా అదే కోవలో మాట్లాడుతుంటారు అనమాట. అంటే ప్రశ్న అడిగితే ఆ వెటకారంగా మళ్ళీ ఆ విలేకరులపైనే ఆయన సెటైర్లు వేస్తూ ఉంటారనమాట. అదే కోవలో బొత్స సత్యనారాయణ కూడా నేనేమైనా జ్యోతిష్కుని కాదు కదా వాళ్ళ గురించి చెప్పడానికి అనే విధంగా ఎందుకు మాట్లాడారనే అంశాలే ఇప్పుడు కొంచెం రాజకీయ విశ్లేషకులు చర్చనీయాంశంగా అయ్యాయి. ఈ 11 మంది వైసీపీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 7 అయితే మాత్రం కొంచెం వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు అనేటటువంటి టాక్. ఆ 11 మందిలో ఆ 7 ఎవరు? ఆ 7 కూడా సపరేట్గా గతంలో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించారని అప్పుడు ప్రత్యేకంగా ఇటు వైసీపీలో కాకుండా దూరంగా సీట్లు కేటాయించడం జరిగింది వల్లభనేని వంశీకి. ఇప్పుడు ఈ 7 కూడా వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మందిలో 7 ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకా 10 మంది ఉంటారు. 10 మందిలో 7 అంటే ఇంకా మిగిలినటువంటి 3 ఉంటారనమాట. ఈ 7 కూడా సపరేట్గా సీట్లు కేటాయించాలని స్పీకర్కి విన్నవించనున్నారు అనేటటువంటిది టాక్ అనమాట. మరి అది నిజమెంతో లేకపోతే అబద్ధమెంతో మనకు తెలియదు, కానీ ఈ విధంగా టాక్ వస్తుంది. మరి ప్రతిపక్ష హోదా కావాలని అటు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఎటువంటి భరోసా లభించకపోవడంతో, స్పీకర్ని అభ్యర్థించిన స్పీకర్ కూడా ఏమీ ఇవ్వకపోవడంతో ఇప్పుడైతే మాత్రం మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళకూడదు అనుకుంటున్నారనేది ఆయన అభిమతానికే తెలుసు. కానీ ఆయన గెలిచినా ఓడినటువంటి ఆ అభ్యర్థులతో అయితే ఒకసారి మీటింగ్లో చెప్పడం జరిగింది. 11 మందితో మనం ఏమీ సాధించేది లేదు, మన మాట కూడా వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఆ సభలోకి వెళ్ళి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తారు. గతంలో 23 సీట్లు టీడీపీకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి నాకు 151 సీట్లు ఉన్నారు కాబట్టి వైనాట్ 175 అనే విధంగా ఎన్నికల ముందు అవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీలో కూడా బాహాటంగా చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి తీరవచ్చు. అవన్నీ గుర్తుకొస్తున్నాయో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం అది బెంగపట్టుకుందో ఏమో. మరి 11 మందిని వెళ్ళి మనం అసెంబ్లీకి ఏం చేద్దామనే విధంగా, లేకపోతే ఇందులో కొంతమంది అసమ్మతి వర్గం ఉన్నదా అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తాం కాబట్టి ఎక్కువ మెజార్టీతోటి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం కాబట్టి పేద ప్రజలకు డబ్బులు వేసాం కాబట్టి మనమే అధికారం వస్తామన్న ఉద్దేశంతో అక్కడ చెప్పినటువంటి అధికారులు అవ్వచ్చు, లేకపోతే నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ చెప్పిన విధానంతో ఒక విధంగా చెప్పాలంటే నేనే సీఎంని అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఎదురవడంతో ఆయన దిక్కుతోచిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. ఈ కోవలోనే ఆయన ప్రోటోకాల్ ప్రకారం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు అవ్వచ్చు, ఆయన ముందుగానే అభ్యర్థించి ఒక ఎమ్మెల్యే తోటి కబురు పంపించి నేను ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అభ్యర్థన మేరకే జగన్మోహన్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అంటే ఆయన ఎక్కువసేపు ఉండలేక అంతమంది ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటేసరికి దాదాపు 175 మంది ప్రమాణ స్వీకారం చేసేవారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఉండలేని పరిస్థితుల్లోనే ఆ యొక్క శాసనసభలో గతంలో
అటుపక్క ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి ఆ జనాలందరిని చూసి ఆ పచ్చకండువాళ్ళని చూసి ఏదైతే ఆయన జీర్ణించుకోలేకపోయారో, తర్వాత రేపు ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నన్ను మాట్లాడనిచ్చే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంతర్మదనంగా ఫీల్ అయ్యారో ఏమో తెలియదు, కానీ శాసనసభకు రాని పరిస్థితి. ఇంకా మరోపక్క ఈ 11 మందిలోనే గ్రూప్ రాజకీయాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ 11 మందిలో కూడా 7 అయితే మాత్రం మేము వచ్చే పరిస్థితి ఉండదు, వచ్చినా సరే ఇక భవిష్యత్తులో కూడా వైసీపీ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి కనీసం కూటమికి దగ్గరైతే నియోజకవర్గాల్లో పనులన్నా అవుతాయి, ఈ 5 సంవత్సరాల్లో కొంచెం నియోజకవర్గ ప్రజల కన్నా దగ్గర అవుతాము, ఈ దూరంగా ఉంటే నియోజకవర్గాలకి నిధులు కూడా రాని పరిస్థితి ఉంటుంది, కాబట్టి ప్రభుత్వానికి దగ్గర అయితేనే బెటర్ అన్నట్టుగా ఈ 7 శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ 7 శాసనసభ్యులు పేర్లు అనేది ఇంతవరకు కూడా బయటకు రాలేదు. కాబట్టి మళ్ళీ శాసనసభ సమావేశాలు జరిగితేనో లేకపోతే స్పీకర్కి ఈ 7 సభ్యులు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చి మాకు సపరేట్గా స్థానాలు కేటాయించాలని చెప్తే తప్ప మనకి బయటికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి అవి అప్పటి వరకు కూడా మనం వేచి చూద్దాం.